హలో వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. సో నా పేరు కళ్యాణ్ అండి. మనం ఆర్ఆర్బి గత సంవత్సరంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్తో డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా 71 క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసామంటే మళ్ళీ ఒక్కసారి చూడండి. రైట్, 1 atmosphere is equal to, సో దీని ఆప్షన్ వచ్చేసి 1.01 into 10 to the power 5 pascals. సో దీని క్యాలిక్యులేషన్స్ చేయొచ్చండి, బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. మళ్ళీ దీనికి సంబంధించిన ఫార్ములాస్ చెప్పడము అవి చాలా ఉంటాయి కాబట్టి నో నీడ్ ఆఫ్ ఆల్ దిస్. హెచ్జి ఇలాంటి ఫార్ములా యూస్ చేసి దీని యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తూ మనం చెప్పాలి కాబట్టి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. మళ్ళీ ఒక్కొక్క టర్మ్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సో నో నీడ్, బెటర్ టు స్కిప్ ఇట్. చలో, 1 horsepower ఈజ్ ఈక్వల్ టు, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, 1 HP ఈజ్ ఈక్వల్ టు 746 వాట్. ఓకే, 746 వాట్ అండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎలా, లైక్ 1 horsepower, 1 HP మోటార్, 1 HP మోటార్, హాఫ్ HP, 1 HP మోటార్ అంటాం కదండి. సో ఒక HP 1 horsepower అంటే 746 వాట్. ఇది లైక్ కాన్స్టెంట్ అండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే, చాలాసార్లు రిపీట్ అయి ఉంటుంది. రైట్, నెక్స్ట్, వాట్ ఈజ్ 746 వాట్ ఈక్వల్ టు, ఇందాకే డిస్కస్ చేసాం కదండి, 1 horsepower. 1 horsepower అంటేనే 746 వాట్. రైట్, నెక్స్ట్, 1 diopter. 1 diopter అనేది ఏంటండి, సపోజ్ పవర్ ఆఫ్ లెన్స్ అండి. ఇది దేని యూనిట్ అండి, పవర్ ఆఫ్ లెన్స్. సో పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా ఏంటి, 1/f ఇన్ మీటర్స్. ఓకే, సో పవర్ ఆఫ్ లెన్స్ P ఈజ్ ఈక్వల్ టు లెన్స్ యొక్క పవర్ అండి. మనం అద్దాలు వాడుతుంటాం, లేదా ఏదన్నా లెన్స్ ఉంటుంది, అది ఎంత పవర్ఫుల్గా ఉందని చెప్పేసి జనరల్గా అంటాంగా. సో దాన్ని పవర్ ఆఫ్ లెన్స్, దాని ఫార్ములా ఏంటి, 1/ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఆఫ్ ద పర్టికులర్ లెన్స్, ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. సో ఇక్కడ చూసినట్టయితే 1 నెంబర్ కదండి, న్యూమరికల్కి 1 అని రాస్తాం. నెక్స్ట్ ఫోకల్ లెంత్ మీటర్స్లో చెప్తాం, మీటర్. సో 1 మీటర్. సో దీన్ని ఏమని రాయొచ్చు, మీటర్ని కాస్త పైకి పంపిస్తే ఇక్కడ ఏమి లేదంటే 1 కదండి పవర్. సో పైకి వెళ్ళినప్పుడు ఇది మీటర్ టు ద పవర్ 1. సో మనకు ఆప్షన్ ఇది ఉన్నా కరెక్టే, ఆప్షన్ ఇది ఉన్నా కరెక్టే. సో ఇక్కడ చూస్తే 1 మీటర్ టు ద పవర్ -1. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఇది డయాప్టర్ అనేది ఎవరి యూనిట్ అండి, పవర్ ఆఫ్ లెన్స్. లెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పడానికి యూజ్ చేసేదే డయాప్టర్. నెక్స్ట్, వాట్ డస్ మీటర్ ఈక్వల్స్ టు, ఒక మీటర్. సో ఇక్కడ మైక్రాన్ ఇచ్చాడు కదండి. సో మైక్రాన్, సో మైక్రోమీటర్స్ అంటాం కండి, మైక్రాన్. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు, మనకు జనరల్గా ఏం తెలుసు అండి, 10,000 మిల్లీమీటర్ అంటే 1000 మిల్లీమీటర్ ఎన్ని జీరోస్ ఉన్నాయండి, సో 3 zeros, 10 to the power 3 millimeter. అలాగే 1 మీటర్ ఎన్ని సెంటీమీటర్స్, లైక్ 100 సెంటీమీటర్. దీన్ని ఎలా రాయాలి, సో 2 zeros ఉన్నవా, 10 square సెంటీమీటర్ 1 మీటర్ అంటే. అలాగే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power -6. ఓకే, జస్ట్ మినిట్, ఒక్క నిమిషం అండి, సారీ. ఓకే, 1 మీటర్ అనేది 10 to the power 6 meters. ఎందుకంటే 6 మైక్రోమీటర్. ఇది సింబల్ అండి, మైక్రోమీటర్ సింబల్, మైక్రోమీటర్. సో ఒక మీటర్లో చాలా ఉండాలి, 10 to the power 6, నాట్ -6. ఇక్కడ చూడండి 1 మీటర్, మీటర్ అనేది పెద్దది కదండి, అందులో మైక్రోమీటర్స్ చాలా పడతాయి కాబట్టి 10 to the power +6, ఇక్కడ +6 మైక్రోమీటర్. బట్ ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, 10 to the power 6. ఇన్ కేస్ సపోజ్ రివర్స్ అనుకుందాం, రివర్స్ అనుకుంటే 1 మైక్రోమీటర్ అంటే ఎంత అని అడిగినప్పుడు దీన్ని ఇట్ సైడ్ పంపించినప్పుడు ఏం చేయాలి, 10 to the power -6 మీటర్ ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇక్కడ +6 ఉన్నప్పుడు ఈ పవర్కి ఏం చేయాలండి, -6 పెట్టాలి. ఇప్పుడు 1 మైక్రోమీటర్ అడిగితే మీటర్స్లోకి ఇలా కన్వర్ట్ చేయాలి. సపోజ్ ఒక మీటర్ అడిగితే ఇలా డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకే, బై ప్రాక్టీస్. నెక్స్ట్, సౌండ్ పొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఇన్, సింపుల్గా సౌండ్ దేంట్లో మెజర్ చేస్తాము, డెసిబెల్, బెల్. సో బెల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎలా, అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఏమి ఇన్వెంట్ చేశాడు, టెలిఫోన్. ఓకే, ఫోన్. సో అలా
సౌండ్కి సంబంధించింది డెసిబల్. సో జౌల్ అనేది ఎవరి యూనిట్ అండి? వర్క్ లేదా ఎనర్జీ యొక్క యూనిట్. ఆంపియర్ ఎవరి యూనిట్? కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ సింబల్ ఐ అండి. ఓం ఎవరి యూనిట్? రెసిస్టెన్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? డెసిబల్. ఓకే, దీన్ని ఇది సౌండ్కి యూజ్ చేస్తాం. లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్. సో మళ్ళీ ఏం చేయాలి? డెసిబలే. ఆప్షన్ ఏంటి? డెసిబల్. మళ్ళీ హర్ట్స్ దేనికి యూజ్ చేస్తామండి? ఫ్రీక్వెన్సీకి యూజ్ చేయాలి. హర్ట్స్కి ఫ్రీక్వెన్సీని హర్ట్స్లో చెప్తాం. సో ఫ్రీక్వెన్సీని ఉల్టా క్వశ్చన్, ఫ్రీక్వెన్సీని హర్ట్స్లో చెప్పాలి. ఓకే రైట్. నెక్స్ట్ 1 kWh మనం ఓకే మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 1 kWh వచ్చేసి కిలో అంటే ఎంత అండి? 1000 watts. సో 1000 watts. ఓకే 1000 watt. హవర్లో ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes. మళ్ళీ ఎవ్రీ మినిట్లో 60 seconds. సో ఇంటూ 60. ఇక్కడ చూడండి 6 × 6 36. ఎన్ని జీరోస్ అండి? 2 zeros రైట్. ఇంటూ ఇక్కడ 1000 watts ఉంది కదండి, 1000 watt. ఇప్పుడు 36 × 1 36 రైట్. హౌ మెనీ జీరోస్? 1 2 3 4 5. సో 5 zeros పెట్టేయండి. 3 4 5 zeros. ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టాండర్డ్ ఫామ్లో చెప్దామండి. ఇది దేంట్లో ఉంది? వాట్ సెకండ్లో కన్వర్ట్ చేసాం కదా. సో దీన్ని స్టాండర్డ్లోకి తీసుకొస్తే ఓకే 3 ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. సో 6 డిజిట్స్ని డెసిమల్కి అట్ సైడ్ పంపిస్తున్నాం. సో 3.6 ఇంటూ 10⁶. ఓకే, సో వాట్ సెకండ్ ఏమంటామండి? జౌల్. వాట్ సెకండ్ని మనం జౌల్ అని పిలుస్తుంటాం. ఓకేనా రైట్. సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్? 3.6 × 10⁶ జౌల్. ఆప్షన్ సి. నెక్స్ట్ 1 kilowatt ఈక్వల్స్ టు ఇందాక డిస్కస్ చేసాం 1 kilowatt. కిలో అంటే ఎంతండి? 1000. సో 1000 watt. సో 1000 wattని ఓకే 1 kilowatt 1000 wattsని మనం 1 kilowatt అంటాం. ఇక్కడ 1000 ఎక్కడ ఉంది? రైట్, ఆప్షన్ డి. ఓకే నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ 1 kilowatt. ఇందాకే డిస్కస్ చేసాం 1 kilowatt అంటే మనం ఏం చెప్పాం? కిలో అంటే 1000. ఓకే వాట్. సో ఇక్కడ వాట్ అంటే ఏంటండి? ఇక్కడ చూడండి ఆప్షన్లో వాట్ ఇవ్వలేడు. మరి వాట్ అంటే ఏంటండి? సింపుల్గా సో వాట్ అనేది పవర్ యూనిట్. పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ అపాన్ టైమ్. సో ఒక సెకండ్ టైంలో నువ్వు ఎంత పని చేసావు అని చెప్తే దాన్ని పవర్ అంటామండి. సో వాట్ ఇక్కడ వర్క్ కదండి. సో వర్క్ని ఎలా చెప్పాలి? జౌల్స్లో చెప్తాం. జౌల్. సో వర్క్ యొక్క యూనిట్ జౌల్, టైం యొక్క యూనిట్ సెకండ్. జౌల్ సెకండ్. దీన్ని ఇలా కూడా రాయచ్చండి, జౌల్. ఇది పైకి రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది? జౌల్. ఇక్కడ ఏం లేకపోతే 1 కదండి, పవర్ 1. సో పైకి వచ్చినప్పుడు -1 అని రాయాలి. జౌల్ పర్ సెకండ్. సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్? 1000 ఎలా ఉందో అలా రాద్దాం. ఎందుకు 1000 వాట్ అంటే ఏంటండి? పవర్ యొక్క యూనిట్ వాటే. 1 జౌల్ పర్ 1 సెకండ్ అంటే వాటే. సో వాట్ అంటే జౌల్ పర్ సెకండే కదండి. సో 1000 వాట్ అంటే ఏంటి? జౌల్ పర్ సెకండ్. ఇలా రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు. సో జౌల్ పర్ సెకండ్ అంటే -1. నెక్స్ట్ సో సో we have finished our 10 questions. In the next upcoming videos further గా questions discuss చేద్దామండి. Please do like and subscribe to our channel.